అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. టుడే వెరీ ఇంపార్టెంట్ వీడియో. దిస్ వీడియో ఈజ్ ఫర్ స్టూడెంట్స్. అంటే లా కోర్సు చదివేటప్పుడు ఎలాంటి టిప్స్, ఎలా ఫాస్ట్గా యాక్యురేట్గా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలనేది అంశం. లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. లా కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థులు లాయర్, జడ్జి, కార్పొరేట్ జాబ్స్, ఫ్యాకల్టీ అంటే టీచర్ ఏ విధంగా వెళ్ళాలన్నా కూడా ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. ముఖ్యంగా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్గా ఎక్కువ భాగం సబ్జెక్ట్ చదవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఎన్నో సబ్జెక్టులు ఉన్న ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. వీటిని ఇప్పుడు పేర్లు మార్చారు. ఐపీసీని ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహితగా, సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్గా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని బిఎస్ఏగా, భారతీయ సాక్ష్య అధినియమంగా మార్పు చేశారు. ఇది గమనించండి. సిపిసి యథావిధిగానే ఉంది. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన స్టడీ టిప్స్, ప్రొసీజర్స్ తెలుసుకుందాం. దానివల్ల సబ్జెక్ట్ బాగా వస్తుంది, మంచి హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళవచ్చు. అవి ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఒకే సబ్జెక్ట్, అంటే ఒక 10 days ఒకే సబ్జెక్ట్ చదవడం వలన ఒక సబ్జెక్ట్ మాత్రమే పూర్తవుతుంది. అలా కాకుండా కాలేజీలో చదువుకునేటప్పుడు కానీ కాలేజీలో లాగా 4 సబ్జెక్టులు డైలీ, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఇట్లా 4 సబ్జెక్ట్స్ చదవటం వలన రెగ్యులర్గా ఒక 10 days అయ్యేసరికి అన్నిట్లో కలిపి కొద్దిగా చాప్టర్స్ కవర్ అయి ఉంటాయి. లేకపోతే ఒకే సబ్జెక్ట్ ఎక్కువగా అయిపోయి ఉంటుంది, మిగతావి అవ్వలేదనే భావనతో టెన్షన్గా ఉంటాం మనం. కాబట్టి రెగ్యులర్గా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. అంతేకాకుండా ప్రతి సబ్జెక్ట్కి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, కేసు లాస్ ఉంటాయి. అవి తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉంది. వెబ్సైట్స్ కానీ, యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ, ఇక ఏదైనా సోషల్ మీడియా ద్వారా వచ్చేటటువంటివి డౌన్లోడ్ చేసుకోవటము, ప్రింట్అవుట్లు తీసుకోవటము, ముఖ్యమైనవి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ పెట్టుకోవాలి. మరో ముఖ్యమైన టిప్పు, లా జర్నల్స్, లా బుక్స్ లైబ్రరీలో కానీ బయట కానీ దొరుకుతుంటాయి. అవి కూడా ఫాలో చేస్తూ ఉండాలి. లా కోర్సులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి గుర్తుపెట్టుకోవడం సాధ్యపడదు. కనుక ముఖ్యమైనవి నోట్ చేసుకొని మీరు జడ్జి అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, కార్పొరేట్ కంపెనీ ఏదైతే అవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రం బాగా ప్రిపేర్ అయ్యి సెక్షన్స్ నోట్ చేసుకొని, మిగతావి ప్రాక్టీసింగ్ టైంలో అప్ టు డేట్ ప్రాక్టీసింగ్లోకి వచ్చాక 1 by 1 నేర్చుకుంటూ ఉండొచ్చు. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలంటే కూడా టైం సరిపోదు, కష్టం అవుతుంది. కాబట్టి ఏది అవ్వాలనుకుంటున్నారో అది ఎక్కువగా ఫోకస్ చేసి మిగతా వాటిని రన్నింగ్లో నేర్చుకోవచ్చు. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక ఎప్పటికప్పుడు ఏ సెమిస్టర్లో కూడా బ్యాక్లాగ్ లేకుండా చూసుకోవాలి. ప్రతి సెమిస్టర్లోనూ హైయెస్ట్ స్కోర్ చేసుకోవాలి. దానివలన ప్రాక్టీస్ కానీ, జడ్జి కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇంకేదైనా పొజిషన్కి కొన్ని పోస్టులలో ఎక్కువ పర్సంటేజ్ అడుగుతుంటారు. అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. అది చేయండి స్టూడెంట్స్. లా కోర్సులో కొన్ని రకాల ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి కూడా తప్పనిసరిగా ఎక్కువ పర్సంటేజ్ మనం ఫోకస్ చేయవలసిన సబ్జెక్ట్స్. కాంట్రాక్ట్ లా, కాంట్రాక్ట్ టు లా, ఫ్యామిలీ లా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ఇన్సూరెన్స్ లా, బ్యాంకింగ్ లా, కాపీరైట్ యాక్ట్లా, ఇలా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. ఇవి కామన్గా అందరికీ అవసరమైనవి, ప్లస్ సబ్జెక్ట్ పరంగా కూడా స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే లా కోర్స్ పూర్తయిన తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. దానికి ఈ సబ్జెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా మంచి స్కోర్ చేయడానికి ఈ సబ్జెక్ట్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రతి సబ్జెక్ట్కి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని సబ్జెక్ట్స్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. విడివిడిగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఉంటాయి. ముఖ్యంగా సిఆర్పిసి, సిపిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, మారినటువంటి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ వాటిని అనుసరించి అవి కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, ఏ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మీకు జ్యుడిషియల్ పరంగా పనికి వస్తాయి. స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే విధంగా వీడియో చేశాను కనుక అందరికీ షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ చెప్పండి. దాని ద్వారా నేను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.